సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్, శాసనసభలను విశాఖలో ఏర్పాటు చేయాలని సిఫారసు చేస్తూనే ముఖ్యమైన కార్యాలయాలను సముద్ర తీరానికి వీలైనంత దూరంలో ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది. విశాఖలో ఉన్న పారిశ్రామిక, నీటి కాలుష్య సమస్యల్ని, తగినంత ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది. భూగోపారం ప్రాతిపదికగా విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ 2041 మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసే క్రమంలోనే ఈ నగరానికి ఉన్న ప్రతికూలతలను పరిగణలోకి తీసుకోలేదని రెండు కమిటీలు అభిప్రాయపడినట్టు సమాచారం. పర్యావరణ పరంగా విశాఖపట్నం ఎంతో సున్నితమైన జోన్ గా ఉందని, తీవ్రమైన తుఫాన్లు, వరదలతో పాటు సముద్ర మట్టం పెరగడమనే ముప్పు ఈ నగరానికి ఉందని, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కు ఉండే సహజమైన అడ్డంకులతో పాటు తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని జీఎన్ రావు కమిటీ పేర్కొంది. భూగర్భ జలాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడం విశాఖకు పెద్ద సమస్యగా మారబోతుందని హెచ్చరించింది. విశాఖ పోర్టులో భారీగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, దీని పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల చమరు తెట్లు ఉన్నాయని, విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్ట్, ఇతర సంస్థల కార్యకలాపాల నేపథ్యంలో ఇక్కడ పారిశ్రామిక కాలుష్యమే ఎక్కువని కమిటీ తెలిపింది. విశాఖ నగరం రక్షణ, భద్రతా పరంగానూ అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతమని వివరించింది. ఈ ప్రతికూలతల నేపథ్యంలో విశాఖలో భారీ ఎత్తున కొత్తగా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించడం సరైన నిర్ణయం కాదని రెండు కమిటీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.